అధికారంలో లేకుంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాట. ఏరు దాటేదాకా ఏందే ఎల్లన్నా, ఏరు దాటినాక పోయెల్లన్నా. అట్లుంటాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు. ఇలా ఏం మాట్లాడతాడో, రేపేం మాట్లాడతాడో అస్సలు అంటే అస్సలకే క్లారిటీ ఉండవు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు గానీ సార్ ఏం మాట్లాడిండో ఇందాం పాండ్రి. కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అవి చూపిస్తాం. కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రం. ఇన్నరానుల్లా పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎట్లున్నాయో, అధికారంలో లేనప్పుడేమో కులం కులం అని రెచ్చగొట్టిండు, కుల భావన తెచ్చుకోమని మాటలు నూరిపోసిండు. ఇప్పుడేమో మైకుల ముంగటికొచ్చి కులం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇక దీని మీద మాట్లాడేందుకు మీడియా ముంగటికి వచ్చిన పేర్ని నాని సారు పవన్ కళ్యాణ్ గారి భాషకి నోటికి ఆనకట్టలేదు. ఏది కావాలంటే చంద్రబాబుకి ఏది అవసరమైతే అది మాట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి అండి. అట్లని పవన్ కళ్యాణ్ గారు ఒక్క కులాల గురించే మాట్లాడలేదులా, లా అండ్ ఆర్డర్ గురించి కూడా మాట్లాడిండు. అప్పుడేమన్నాడో ఇప్పుడేమంటున్నాడో వినండి ఒకసారి. ఒకటి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా. అలయన్స్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. ఇగో ఇది జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టాండ్. ఆయన మాటలకున్న పరిపక్వత. అధికారం లేనప్పుడేమో సినిమా క్లైమాక్స్ లో చెప్పినట్టు హీరో డైలాగులు చెప్పిండు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నాక ఎక్కడి అక్కడ దులిపేసుకొని నాకేం సంబంధం అనుకొస్తుండు. పిల్లోడి మీద క్రిమినల్ రికార్డు ఉంది, 2 కేసులు ఏవో ఉన్నాయన్నారు. మరి క్రిమినల్ రికార్డు ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయండి సాక్ష్యాధారాలతో. తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత ఎప్పుడైతే అధికారంలో వచ్చారో ఈ రాష్ట్రానికి శని పట్టింది. ఇక ఇదంతా ఏపీ రాజకీయాల ముచ్చట్లయితే, ఇదే పవన్ కళ్యాణ్ గురించి తెలంగాణ లీడర్లు, ఆయన పార్టీ గురించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ ఒగిట్లా అనుకొచ్చిండ్రు. తెలంగాణలో లేని పార్టీ, పైగా ఆయన మాట్లాడే మాటలు కొన్నిసార్లు చూస్తే ఈ ఐటమ్ సాంగ్ లాగా ఉంటాయి.